బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో బాలిక అదృశ్యం ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ్ భాస్కర్, మచ్చుమర్రి ఎస్ఐ జైశంకర్ ను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ వారిపై చర్యలు తీసుకున్నారు. ఇక విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ బాషా ఫోన్ లో అందిస్తారు. నూర్ బాషా, చెప్పండి. లహరి, నంద్యాల జిల్లా నందికొట్కు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి సంబంధించినటువంటి చెందిన 8 ఏళ్ల అమ్మాయి గత వారం ఆదివారం పార్కుకు పోయి ఆడుకునేటువంటి పరిస్థితిలో ముగ్గురు మైనర్ అబ్బాయిలు అమ్మాయిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆ పైన హత్య చేసి అమ్మాయిని కృష్ణా బ్యాక్ వాటర్ లోకి పడేయడం జరిగింది. అయితే నాటి నుండి నేటి వరకు కూడా అమ్మాయి మృతదేహం కోసము ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులు చర్యలు చేపడుతున్నారు. అయినప్పుడు కూడా అమ్మాయి మృతదేహం ఎంతో కూడా లభించకపోవడము, అదే సమయంలో చూసుకున్నట్లయితే పోలీసులు నిర్లక్ష్యం వహించారు. సో అమ్మాయి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి రావడానికి పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రభుత్వం కూడా సీరియస్ ఈ చర్యల్ని భావించింది. అయితే నిన్ననే మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాకు సంబంధించిన ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీడియా సమావేశంలో నిర్వహించినప్పుడు మైనర్ బాలిక మిస్సింగ్ కేసులకు సంబంధించి ముగ్గురు మైనర్ అబ్బాయిల్ని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో మైనర్ అబ్బాయిలతో పాటు నిన్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని కూడా నంద్యాల జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా గారు తెలియజేయడం జరిగింది. సో ఇక్కడంతా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇంత ఘాతుకమైనటువంటి చర్య జరిగిందని, కేవలం 8 ఏళ్ల పసిపాప ఇంత ఘోరమైన పరిస్థితి రావడానికి పోలీసులు నిర్లక్ష్యము ముఖ్యంగా భావిస్తూ ప్రభుత్వం ఈ చర్యల్ని సీరియస్ తీసుకోవడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ సిహెచ్ విజయరావు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పోలీసుల నిర్లక్ష్యానికి సీరియస్ తీసుకొని వీరిని ఒక సంబంధించి ముచ్చుమరికి సంబంధించిన వహించినందుకు నంద్యాల రూరల్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ మరియు ముచ్చుమరి ఎస్ఐ ఆర్ విజయశేఖర్ ను కర్నూలు రేంజ్ డిఐజీ సిహెచ్ విజయరావు విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరైనా సరే పోలీసులు ఉన్నతాధికారులు ఎవరైనా సరే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ కూడా డిఐజీ హెచ్చరించడం జరిగింది. లహరి, ఎస్ నూర్ బాషా, ఈ నెల 7న హత్యకు గురైన 5వ తరగతి బాలిక ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. మరి మృతదేహాన్ని వెతికి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చు అని కూడా పోలీసులు చెబుతున్నారు. మరి ఇటు బాలిక డెడ్ బాడీ ఆచూకీ అయితే లభించడం లేదు. ఇటు ముగ్గురు మైనర్ నిందితులు వారి పేరెంట్స్ ఇచ్చిన సమాచారంతో ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత్యాధునిక స్కానర్ల ద్వారా వెతికినా కూడా లాభం లేకుండా పోయింది. అంటే ఇక ఆ పాప బాడీ లభించినట్టేనా? అంటే లహరి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ వాటర్ లో సీ డాగ్స్ అంటే నీటి కుక్కలు అనేటివి ఉన్నాయని ఆ గ్రామంలో కొంతమంది చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయిని ఆ బాడీకి సంబంధించి కట్టేసి తర్వాత రాయిని ఆ అమ్మాయి జోడించి లోపలికి వేసేసారు. కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది బాడీ. ఈ ఘాతుకానికి ఎవరైతే పాల్గొన్నారో ఆ పిల్లల పేరెంట్స్ కూడా దాంట్లో పాలు పంచుకోవడం జరిగింది. సో వాళ్ళ పిల్లల్ని కాపాడడం కోసమే వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళకు సాయం చేయడం జరిగింది. సో ఈ నీటి కుక్కలు కూడా అమ్మాయి మృతదేహం తినేసి ఉంటాయి అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. లహరి, ఎస్, మరి 10 రోజులు బాలిక డెడ్ బాడీ ఆచూకీ లభ్యం కావకపోవడంతో ఇటు మన అనిత కూడా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు త్వరగా బాలిక డెడ్ బాడీ ఆచూకీ అయితే కనిపెట్టాలి అని చెప్పి. అయినా కానీ ఇటు పోలీసులు ఎలా ఆ బాడీని ఆచూకీ కనిపెట్టాలి అని చెప్పి కూడా తీవ్రంగా కసరత్తు చేస్తూ వస్తున్నారు. మరి అసలు ఈ డెడ్ బాడీ దొరికేది ఏమైనా ఉందా, లేదంటే గల్లంతైనట్టేనా? అంటే ఇప్పుడు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో శోధిస్తూ ఉన్నారు. అంటే అమ్మాయి మృతదేహం దొరకాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో శోధిస్తున్నారు. అయినప్పటికీ కూడా అమ్మాయి మృతదేహం ఎక్కడ ఉంది అనేటువంటి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ముచ్చుమరికి ఈ రోజు రావాల్సిన ప్రోగ్రామ్ అయితే ఉండేది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ రోజు క్యాన్సల్ అయితే అయిపోయింది. అయితే అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇప్పుడు పోలీసు అధికారులు చెప్తున్నారు అమ్మాయి మృతదేహం దొరికేంత వరకు ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని కూడా ఓవైపు పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్ నూర్ బాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.